హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కాకరకాయ వెల్లుల్లి కారం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే డబ్బా కూడా ఖాళీ చేసుకొని వస్తారండి. ఈ కాకరకాయ వెల్లుల్లి నెల రోజులు కూడా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి. ఇక్కడ నేను అర కేజీ వరకు కాకరకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పొట్టు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి పల్చగా కాకుండా ఇలా కొంచెం మందంగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి కాకరకాయ వెల్లుల్లి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక బౌల్లోకి వేసేసుకొని మనం వీటిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇలా మనం సాల్ట్, పసుపు వేయడం వలన ముక్కలో ఉన్న చెమ్మ బయటికి వచ్చేసి మనకి కాకరకాయ చేదు లేకుండా కాకరకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మనకి ఇలా అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కాకరకాయ వెల్లుల్లికి మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. చూడండి, ఇలా దంచుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఈ కారం చాలా స్పైసీగా ఉంటుంది. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మనం మిక్సీలో అయినా దంచుకోవచ్చు. ఇలా మనం రోల్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకుంటే మనకి వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అరగంట తర్వాత మనకి కాకరకాయ ముక్కలోకి వాటర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం చేతితో ఇలా గట్టిగా పిండుకోవాలి. ఇలా వాటర్ని మనం తీసేస్తేనే కాకరకాయ చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా రసం వస్తుంది. అది చేదుగా ఉంటుందండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనకి ఆయిల్ తక్కువే పడుతుంది. ఎక్కువ ఆయిల్ వేసుకొని కూడా డీప్గా ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా ఇదే ఆయిల్లో వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా దోరగా క్రిస్పీగా అయితేనే మనకి కారం చాలా టేస్టీగా ఉంటుందండి. మిగతా కాకరకాయ ముక్కలు వేసుకొని కూడా మరొక నిమిషం పాటు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. కారం మొత్తం ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉందండి. ఇలా మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. వేడి అన్నంలోకి తిన్నా, మనకి చారులోకి సైడ్ డిష్గా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి చేదు లేకుండా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వేడి అన్నంలోకి ఇలా తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. ఎప్పుడూ రొటీన్గా చేసుకునే కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.